ఇంకా మనం చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ విటమిన్ డి డెఫిషియన్సీ బి12 డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఎలాంటి అడ్వైస్ లేకుండా విటమిన్ డి టాబ్లెట్స్ కానీ కాల్షియం టాబ్లెట్స్ కానీ మెడికల్ స్టోర్స్లో తీసుకొని వేసేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే విటమిన్ డి కానీ ఈ కానీ మనం న్యాచురల్గా ఫుడ్ ద్వారా తీసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎనీ కైండ్ ఆఫ్ సప్లిమెంట్ అండి, విటమిన్ డి అనే కాదు, కాల్షియం అనే కాదు, విటమిన్ ఈ కానీ మల్టీవిటమిన్ కానీ ఏదైనా సరే ఒక డాక్టర్ కానీ లేకపోతే క్వాలిఫైడ్ డైటీషియన్ కానీ ఆ ఎక్స్పర్ట్ రికమెండేషన్ మీద మాత్రమే తీసుకోవాలి. అప్పుడు కూడా మీకు దానికి సంబంధించినటువంటి డెఫిషియన్సీ ఉందా, డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఏవైనా ఉన్నాయా, అలాంటివి చూసి మీ డైట్ని కానీ లైఫ్ స్టైల్ని కానీ ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి మీకు అవసరం ఉంటే సప్లిమెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మనకి ఇవన్నీ వివరాలు తెలియకుండా మనకి ఆటోమేటిక్గా ఓవర్ ద కౌంటర్ దొరుకుతోంది కాబట్టి ఫార్మసీకి వెళ్ళి ఇలాంటి సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేయకూడదు. ముఖ్యంగా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయినటువంటి విటమిన్ డి కానీ విటమిన్ ఈ కానీ ఈవెన్ విటమిన్ ఏ కానీ ఇట్లాంటివి సప్లిమెంట్ ఫామ్లో తీసుకున్నప్పుడు మనకి ఎక్సెసివ్ ఓవర్లోడ్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే బి వైటమిన్స్ వరకు కూడా కొంత ఎక్స్ట్రా ఉన్నా కానీ సప్లిమెంటల్ ఫామ్లో మన బాడీ నుంచి బయటికి పంపించేందుకు మార్గం ఉంటుంది. అది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనుకోండి, ముఖ్యంగా సప్లిమెంట్ ఫామ్లో తీసుకున్నప్పుడు హై డోసేజ్లో తీసుకున్నప్పుడు ఇది మన బాడీలోనే స్టోర్ అవుతుంది కాబట్టి దీనివల్ల టాక్సిసిటీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎవరూ కూడా డాక్టర్ సలహా లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో సప్లిమెంట్స్ తీసుకోవద్దు అన్నప్పుడు ఆహారంలో ఎలా వస్తుంది అంటే విటమిన్ డి విషయానికి వస్తే చాలా వరకు మనకి ఎండలో టైం స్పెండ్ చేస్తే మన శరీరంలోనే విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి బయట నుంచి వచ్చేటువంటి సోర్సెస్ కంటే కూడా మన బాడీకి విటమిన్ డి అవసరం కాబట్టి మన బాడీనే ప్రొడ్యూస్ చేసుకుంటుంది లోపల. అలా ప్రొడ్యూస్ చేసుకునేందుకు అవసరమైనటువంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో మన శరీరానికి డైరెక్ట్గా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు వచ్చేటువంటి ఎండలో ఉండే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ యూవీ రేడియేషన్ అనేది మన స్కిన్ మీద పడినప్పుడు మన బాడీ లోపల విటమిన్ డి అనేది తయారవుతుంది. సో ఇలా ఎండ మన శరీరానికి తగిలేటువంటి అవకాశం ఉన్నప్పుడు చాలా వరకు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకు అలాంటి అవకాశం లేనప్పుడు పీరియాడికలీ టెస్ట్ చేయించుకొని డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి దాన్ని బట్టి మీరు ఎలాంటి డోసేజ్ తీసుకోవాలి, ఎన్ని రోజులు డోసేజ్ తీసుకోవాలి అనేది చెప్తారు. అది కాకుండా ఆహారం విషయంలో అంటే ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి అన్ని బ్రాండ్స్ ఆఫ్ మిల్క్ కూడా విటమిన్ డితో ఫార్టిఫై చేయబడి ఉంటున్నాయి. సో విటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు పెరుగు లాంటివి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొంతవరకు మనం విటమిన్ డి పొందొచ్చు. అలాగే కొన్ని బ్రాండ్స్ ఆఫ్ ఎగ్స్లో కూడా ఈ విటమిన్ డి అనేది ఉంటుంది, కొన్ని రకాల ఫిష్లో ఉంటుంది, ఈవెన్ కొన్ని రకాల మష్రూమ్స్లో ఏంటంటే మనకి ఒక టైప్ ఆఫ్ విటమిన్ డి అంటే ఎగ్జాక్ట్గా విటమిన్ డి కాదు, వేరియేషన్ ఆఫ్ విటమిన్ డి అనేది మనకి మష్రూమ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఇక విటమిన్ ఈ విషయానికి వస్తే విటమిన్ ఈ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ అండి. సో మోస్ట్లీ ఫ్యాట్ న్యాచురల్గానే ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్లో మనకి విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఫ్యాట్స్ న్యాచురల్గా ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ అంటే మనకి అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్. నట్స్ అంటే పల్లీలు కానివ్వండి, ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, నువ్వుల గింజలు, వీటన్నిటిలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ విటమిన్ ఈ అనేది ఉంటుంది. వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో కొంచెం మార్కెట్లో అవకాడోస్ కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి. ఈ అవకాడో ఫ్రూట్లో కూడా కొంత మనకి విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు రోజుకి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గుప్పెట్లో పట్టే క్వాంటిటీ అయినటువంటి ఈ సీడ్స్ని, నట్స్ అండ్ సీడ్స్ని తీసుకున్నట్టయితే కనుక చాలా వరకు అసలు విటమిన్ ఈ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవచ్చు.